ఇక నాగర్ కర్నూలు జిల్లా మిడ్చల్ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. జూలై 4, 2006 నాడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మీద ఈ మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణ అక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. 20 సంవత్సరాల తర్వాత 2026 సంవత్సరం అదే తారీఖు జూలై 4 నాడు మీ అభిమాన నాయకుడు, నా ప్రియ మిత్రుడు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వృక్షమై దశ దిశ నిర్దేశం చేసే అవకాశాన్ని మీరు అందించినందుకు కృతజ్ఞత తెలియజేయడానికి ఇంత అద్భుతమైన సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు అనిరుద్ధును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరో ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు పట్టి విక్రమార్క గారిని, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని, ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారిని, అదేవిధంగా మీ అభిమాన నాయకులు, ఈ ప్రాంతంలో శాసనసభ్యుడుగా పార్లమెంటు సభ్యుడిగా మల్లు అనంతరాములు గారి వారసుడుగా ఈనాడు పేదలకు సేవలు అందిస్తున్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు పెద్దలు జితేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా దేవరకద్ర శాసనసభ్యులు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారిని,